వర్షాకాలంలో ఇప్పుడు ప్రెజెంట్ ఇల్లు కడుతున్న వాళ్ళైనా లేదా ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకైనా వచ్చేటువంటి కామన్‌గా 5 ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ వచ్చి ప్రెజెంట్ ఇల్లు కడుతున్న వాళ్ళకి వచ్చేటువంటి ప్రధాన సమస్య కరెక్ట్‌గా కాంక్రీట్ ఏసే టైంలోనే వర్షం పడడము. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలియక ఫాస్ట్‌గా కాంక్రీట్ ఏసేయడము. సెకండ్ వచ్చేసి క్యూరింగ్‌ని నెగ్లెక్ట్ చేయడము. థర్డ్ వచ్చేసి సిమెంటు, స్టీల్‌కి సంబంధించిన స్టోరేజ్ ఇష్యూస్ రావడము. ఫోర్త్ వచ్చేసి బేస్మెంట్‌ను ప్రొటెక్ట్ చేసుకోకపోవడము. బేస్మెంట్ చుట్టూ వాటర్ వచ్చేసి ఆ నీళ్ళు అనేటివి మీ బేస్మెంట్‌లోకి వెళ్ళిపోవడము. ఫిఫ్త్ వచ్చేసి ఎలక్ట్రికల్‌కి సంబంధించిన షార్ట్ సర్క్యూట్స్ జరగడం అనమాట. ఇక ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి వచ్చేటువంటి సమస్యలు ఏంటి అంటే ఫస్ట్ స్లాబ్ లీకేజ్, సెకండ్ వచ్చేసి వాల్ డాంప్‌నెస్, థర్డ్ వచ్చేసి సన్‌షేడ్స్ మీద వాటర్ నిలబడి అక్కడ ఫంగస్ రావడము, స్మెల్ రావడం జరుగుతూ ఉంటది. ఫోర్త్ వచ్చేసి మేజర్ ప్రాబ్లము వుడ్ వర్క్ అనేది కంప్లీట్‌గా పాడవుతూ ఉంటది. చెదలు పడతా ఉంటాయి. సో, ఫిఫ్త్ వచ్చేసి ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్స్. వాల్స్‌ని టచ్ చేసినా కూడా కాంక్రీట్ వస్తది వర్షాకాలంలో కొన్ని ఇళ్ళకి. సో, ఈ సమస్యలకన్నిటికి గల కారణాలేంటి? వీటిని ఎలా మనము సార్ట్ ఔట్ చేసుకోవాలి అనేటువంటి ఒక లాంగ్ వీడియో రూపంలో మన ఛానెల్‌లో ఆల్రెడీ అప్‌లోడ్ చేసున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చూడండి. మీకు ఉపయోగపడుతుందనమాట. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అట్ ది సేమ్ టైమ్ ఎవరైనా ఇల్లు కడుతున్న మీ ఫ్రెండ్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఉపయోగపడుతుంది.